అందరికీ నమస్తే. హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎండి వెళ్ళిపోయింది. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది మొత్తం. ఇప్పటి నుంచి మెట్రో మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది చెప్పడానికి ఇంత సింపుల్గా కనిపిస్తుంది, కానీ దీని తెర వెనుక ఎంత వ్యవహారం ఉంది, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ముందు ముందు ఏం జరగబోతుంది, ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు, చాలా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు హైదరాబాద్ ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అంటే అప్పు చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పు చేస్తే తప్ప ఇంటర్నెట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు, అప్పు తెస్తే తప్ప ఏది లాస్ట్కి మినిస్టర్స్ సీఎం కార్లో డీజిల్ కూడా అప్పుతో పోవాల్సిన సిచ్యువేషన్ మన తెలంగాణలో. ఇప్పుడు దాని అప్పు అంతా గవర్నమెంట్ మీద పడ్డది. ఎలాంటి నేను ఉన్నానంటే వీళ్ళు చేసేదంతా చేసి కంపులేపి ఇంకా మీకు రెండో ఫేజ్ చేయండి, మూడో ఫేజ్ చేయండి అన్నారు. నథింగ్. మేము ఉన్న నెలకి వెళ్ళి లెఫ్ట్ అయిపోతాం. మీరు ఇవ్వాల్సిన పైసలు ఇస్తే ఇవ్వరి, లేకపోతే ఎంత ఇస్తారో చెప్పండి. ఆ సిచ్యువేషన్లో ఎలాంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఒక ఇంటర్నేషనల్ సంస్థ, అది అంతర్జాతీయ సంస్థ. వాళ్ళ అంతర్జాతీయ సంస్థ ఎక్కడి నుంచి లెఫ్ట్ అయిందంటే దాని పరిణామం ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది, దీనిలో ఉన్న రాజకీయం ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో షేర్ కూడా చేయండి, అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక కొన్ని రోజులకెళ్ళి నడుస్తుంది ఇది. మనం కూడా మొన్ననే చెప్పినాం కదా, ఎలాంటి పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్తో కమ్యూనికేషన్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీకు కొన్ని విషయాలు గుర్తుండాలి. అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ గవర్నమెంట్లో పనిచేసిన సంస్థలు లేకపోతే రంగాలు రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సినిమా రంగం మొత్తం కేసీఆర్ ఉన్న సినిమా హీరో తీసిండా, ఉన్న ప్రొడ్యూసరా, ఉన్న ఫైనాన్సరా, కానీ సినిమా రంగం మొత్తం మాకు యాంటీ. మొన్నటిదా కదే నడిచింది. ఇప్పుడు ఎల్ఎన్టీ మాకు యాంటీ. ఎందుకు యాంటీ అయింది ఎల్ఎన్టీ? ఒక ఇంటర్నేషనల్ సంస్థతో ఒక ప్రభుత్వం ఎట్లా డీల్ చేయాలో అంటే డీల్ చేయలేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇదే రభస. ఈ రభస తట్టుకోలేక లెఫ్ట్. వాళ్ళకేం నష్టం లేదు. ఎలాంటి గల్లీ కంపెనీ కాదు, కొడంగల్ కంపెనీ కాదు, లేకపోతే కొండారెడ్డిపల్లి కంపెనీ కాదు, బంజారాహిల్స్ కంపెనీ కాదు. దీనిలో రేవంత్ రెడ్డి కూడా ఏం పోదు. రేవంత్ రెడ్డి ఏమైంది, రేవంత్ రెడ్డికి ఇంకా మంచిగా నాకేంటి అనే టైప్ కదా మనం. ఇంకా మంచిది రేవంత్ రెడ్డికి, ఇంకా మంచిది. ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, ఒక వ్యవహారం జరగాలి, ఆయనకి ఏదో ఒక పని జరగాలి. కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? రేపు నాడు ఎవడన్నా పెట్టుబడి పెట్టాలనుకున్నాడు వస్తాడా? ఎల్ఎన్టీ ఇలాంటి సంస్థనే ఇవి చాలా ఉంటుంది కమ్యూనికేషన్. ఈ ఇండస్ట్రియలిస్టులు ఇవన్నీ చాలా చాలా మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇండస్ట్రియలిస్టులు లేకపోతే సెమినార్స్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు దేశవ్యాప్త వార్త ఏం తెలుసా ఇది? హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎన్టీ స్కిప్ కావడం, అది కూడా గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేమంటే కూడా నేను బుద్ధి ఉన్నంత ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడి మొత్తం 5,900 కోట్లకు 2,000 కోట్లే తీసుకొని 3,900 కోట్లు వదిలేసి పోయింది. అది ఎంత పెద్ద చర్చ అయింది, మొత్తం ఇంటర్నేషనల్ వార్త అయింది. అది వీళ్ళు అందాల పోటీలు పెట్టి లండన్లో ఖరాబ్ చేసింది తెలంగాణను. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఏ ధైర్యంతో వచ్చి పెడతారు ఇక్కడ పెట్టుబడి? 5,900 కోట్లు అప్పు పడ్డది గవర్నమెంట్. 13,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది, మెట్రోనే అప్పు ఉన్నది వివిధ రకాల బ్యాంకుల్లో. ఆ అప్పు గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. 5,900 కోట్లలో 2,000 కోట్లు ఇస్తామన్నారు గవర్నమెంట్. అయినా సరే ఓకేనా ఎలాంటి మాకేమవుతుంది, మేము ఇవ్వకున్నా సరే మేము పోతాం, 2,000 కోట్లు ఇస్తాం, తీసుకో పోతాం. ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 2 వర్క్ చేయమని అడిగింది గవర్నమెంట్. మేము చెయ్యం, అసలు ఓన్లోనే ఉండాలనుకుంటలేము, మళ్ళీ ఫేజ్ 2 ఎందుకు ఇస్తాం, చెయ్యం. మేము అవసరమైతే బిజినెస్ నుంచే ఉండాలనుకుంటాం. మీ బిజినెస్లో ఇంత జరిగింది తతంగం. అసలు దీనికంతా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన గవర్నమెంటే దివాలా తీసింది. మన దగ్గర ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, మొత్తం అప్పయింది. ఇప్పుడు ఆ 13,000 కోట్లు కూడా గవర్నమెంటే కట్టాలి. దాదాపు నెలకు 600 కోట్లు అంటున్నారు. వాళ్ళ లెక్కేందో, ఆ ఇంట్రెస్ట్ ఏందో, 600 కోట్ల రూపాయలు బడేని పడతాయంట గవర్నమెంట్ పైన. అవి మా లెక్కని చూస్తారు. ఇప్పటికే నెలకు 2,200 కోట్లు కాళేశ్వరం కట్టిన కింద మీద పడుతున్నారు. దాన్నే మేము 6,000 కోట్లు కడుతున్నాం ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ మెట్రోది కూడా వచ్చి గవర్నమెంట్ మీద పడ్డది. వీళ్ళు చేసిన పాపానికి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు వీళ్ళకి. అసలు ఎల్ఎన్టీ ఇప్పుడు ఏమైందంటే కాళేశ్వరం దగ్గర కుంగిపోయింది.
కుంగిపోయినప్పుడు వాళ్ళు కడతాము అన్నారు. కేసీఆర్ మీద మాట్లాడాలంటే అది కడితే ఏమవుతుంది, మాట్లాడడానికి రాదు కదా. ఇప్పుడు అది కట్టేసిన అనుకో ఎలాంటి సరే ఆ 2 ఇయర్స్ 450 కోట్ల రూపాయలు అయితే అన్నారు వాళ్ళు, అది కట్టేసారు అనుకో. కట్టేస్తే మరి రేపు నుంచి కేసీఆర్ మీద ఏమని మాట్లాడాలి రేవంత్ రెడ్డి? అది మంచిగా అయితే ఇంకా మాట్లాడడానికి లేదు, రేవంత్ రెడ్డి మాట్లాడడానికి లేదు, ఉత్తమ్ కుమార్ మాట్లాడడానికి లేదు, ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది మంచిగా కాకూడదని వాళ్ళని పని చేయించలేదు, వద్దన్నారు. ఆ తర్వాత ఇక మళ్ళీ కొన్ని రోజులకు టైం అయిపోయింది, అప్పటికి వాళ్ళ లేబిలిటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ చర్చలు జరిపిండు. మేము కట్టము, లేబిలిటీ అయిపోయింది, అప్పుడు కడతామంటే కట్టించుకోవాలి, ఇప్పుడు ఎందుకు కడతామని వాళ్ళు రివర్స్ అయ్యారు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఫండింగ్ ఇష్యూ వచ్చిందట. ఫండింగ్ ఏఐసీసీకి ఇవ్వాలన్నా, పీసీసీకి ఇవ్వాలన్నా, ఎలక్షన్ ఫండింగ్ ఎవరికి ఇవ్వాలా, ఏంది ఏం కదా, అదో పెద్ద చర్చ. ఇక దానిలో ఫండింగ్ అంటే ఇక అన్ని రకాలు ఉంటాయి, చేతికి మట్టి అంటకుండా పని కాదు. ఇక దానిలో అక్కడ చెడింది వ్యవహారం వీళ్ళకు. అక్కడ చెడి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఎప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోతే బెటర్. అంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు రాలే ఇష్యూ. ఎందుకు? కొన్ని సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, నష్టాలు ఉన్న కంపెనీ, ప్రజా రవాణా కోసం ఉపయోగపడుతున్న కంపెనీ మెట్రో, దానికి కొంచెం ఎక్కడో దగ్గర డిస్కౌంట్స్ సబ్సిడీలో ఏదో కొన్ని రకాలు ఇవ్వాల్సి వస్తుంది. నష్టాల్లో ఉంది, నిజంగానే నడుస్తలేదు, అనుకున్న ప్లాన్ కుదరలేదు, నిజంగానే కుదరలేదు అనుకున్న ప్లాన్. వాళ్ళు అనుకున్నది చాలా మొత్తం ఏమేమో అవుతుంది. మధ్యలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినారు. ఆ సీఓ ఉంటాడు దానికి, మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ, ఆ సీఓ నష్టాల్లో వస్తుంది, మేము తట్టుకోలేకపోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తే మేము జైలు వేస్తాం తీసుకుపోయి. ఆయన ఏమైనా ప్రతిపక్ష నేతనా? ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అంటే బెదిరిస్తారు, మేము జైలు వేస్తాం. నిన్న కూడా చెప్తున్నాం మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్ జైలు వేస్తామని. అది వీళ్ళ చేతులే ఉన్నది, వీళ్ళే వేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎల్ఎన్టీ సీఓను కూడా తీసుకుపోయి జైలు వేస్తాం అంటే ఆయన జైలుకు పోయిండి అని చెప్పేసి మొత్తం జైలుకోవాలి తెలంగాణ అంతా. ఆయన ఏమన్నా జైలుకి ఎందుకు పోయిండు? ఆంజనేయ స్వామికి పూజ చేస్తుంటే ఎత్తుకపోయారా రేవంత్ రెడ్డి? ఓ ఎమ్మెల్యేని కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసిండు. 2015లోనే చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ గవర్నమెంట్ కూలదోయాలని చూసిండ్రు. అప్పుడు కదా దొరికి జైలుకు పోయింది. ఆయన జైలుకు పోయిండి అని చెప్పేసి అందరినీ జైలు పంపిస్తా. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళతో మనకెందుకు ఎగడం అని చెప్పేసి స్కిప్ అయిపోయారు. ఇప్పుడు అసలు కథ చాలా ముందుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళు దాన్ని నడపరా? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే, అసలు రేపు వచ్చే వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏమని పెట్టుబడి పెడతారు ఇక్కడ? ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది, ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా వ్యవహరించిందో వాడు చెప్పడా? ఎంతమందికి చెప్తాడో, ఎన్ని మీటింగ్లో ఫాలో అవుతారో వాళ్ళు. అంత పెద్ద కంపెనీ వాళ్ళు చెప్తే నమ్ముతారు కదా. ఎందుకంటే అందరూ రకరకాల గవర్నమెంట్తో సఫర్ అయిన వాళ్ళే ఉంటారు. ఇక ఇక్కడ వాళ్ళు ఎంత సఫర్ అయినారో ఆ విషయాన్ని చెప్పుకోరా బయట? వచ్చేస్తుంది బయటికి ఓ రోజులో. ప్లస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త కంపెనీ వచ్చింది లేదు ఈ 2 ఇయర్స్లో. చెప్పమని చూద్దాం, ఒక పేరు చెప్పమనండి. ఉత్తర పేపర్ల మీద రాసుకొచ్చినాయి కావు. ఒక కంపెనీ ఇక్కడ కంపెనీ పెట్టి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఓ 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి స్టార్ట్ చేసి చెప్పమనండి. ఒక్క కంపెనీ పేరు చెప్పమనండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఒకవేళ వీళ్ళ ప్రభుత్వాన్ని నమ్మి ఎవరైనా పాన్ షాప్ పెడితే ఆ పాన్ షాప్ ఓపెనింగ్ కూడా పోతారు. నిన్న బట్టల షాప్ పోయారు. మరి అంత పెద్ద కంపెనీ వస్తే ఓపెనింగ్ చేసేవాళ్ళు కదా, ఇప్పటికే పోయి ఇక్కడ ఓపెన్ చేయలేదే. ఇంకా కొన్ని కంపెనీలు పోయినాయి, గా లిస్టింగ్ తెలుతుంది తీస్తే. ఇక్కడి నుంచి చాలా కంపెనీలు పోతున్నాయి. ఈ పరిస్థితులలో ఎల్ఎన్టీ లాంటి దాన్ని పోగొట్టుకుంటే ఇంకోటి ఏంటంటే మన పరిస్థితి బాగలేదు. మనం మంచిగా ఉన్నప్పుడు సరే పోతే పోని ఏడిపోతాడని మనం కూడా అది చేయొచ్చు. ఒక పక్క అప్పు మీద పడ్డది, ఒక పక్క 2000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకో పక్క రేపు అసలు మెట్రోని వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారో అర్థమైతే లేదు. నాకు తెలిసి ఎస్కలేటర్ ఆగిపోతామేమో. ఇంకా మెల్లగా అందరం మెట్ల మీద ఎక్కాలి. ఇంకొక 6 నెలల తర్వాత లిఫ్ట్ ఆగిపోతుందేమో. అప్పుడు తాళ్ళు వేసుకొని ఎక్కాలి పైకి. ఇంకా ఇట్లా ఎన్ని కథలు చూడాల్సి వస్తుందో మనకు, ఏమేమవుతుందో. ఎందుకంటే వీళ్ళ వ్యవహారం మీద నమ్మకం లేదు, వీళ్ళ పనితనం మీద తెలంగాణకు నమ్మకం లేకుండా పోయింది. వీళ్ళు ఒక పని సఫిషియెంట్గా చేసిండ్రు, జనం సంతృప్తికరంగా ఉన్నారు, వీళ్ళు మంచి చేసిండ్రు. వీళ్ళు మంచి చేయాలని స్టార్ట్ చేస్తే చెడు జరుగుతుందా, లేకపోతే వీళ్ళ ఆలోచన చెడ్డగుందా, వీళ్ళ బుద్ధే చెడ్డగుందా, ఏం అర్థమైతే లేదు. కానీ దీనిలో ఎవరు ఇగోకో తెలంగాణ ఎందుకు బలి కావాలి? ఇగోలకు వ్యవహారమా ఇది? ఏమన్నా పర్సనల్ వ్యవహారమా? ఇదేమన్నా రేవంత్ రెడ్డి జైలు వేసింది కాబట్టి ఆయనకు కేసీఆర్ మీద ఇగో ఉండొచ్చు.
ఇంకా ఆయనకు అందరి మీద ఈగో ఉండి ఇంకా అందరిని ఇట్లా సాగనంపుకుంటూ పోతే ఏమైతే మన తెలంగాణ. రేపు 2వ దశ మెట్రో అసలు దాని కథ ఏందో, అది ముందుకు పోయే అవకాశం ఉందా? దాన్ని ఇక్కడ రాయనదారి నుంచి కాకుండా అటు ఓల్డ్ సిటీ నుంచి తీసుకుపోతారు కదా, ఐటీ సెక్టార్లో కాకుండా అక్కడి నుంచి తీసుకుపోతున్నారు. అసలు దానికి ఏమవుతుందో కనీసం ఇంకొక ప్రైవేట్ పార్ట్నర్ దొరికే అవకాశం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వ్యవహారం ఉంటే ఇప్పటికే వస్తుండే కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది మెట్రోకు? అంతకుముందు ఫేజ్ 1కి ఎన్ని ఇచ్చింది, ఇప్పుడు ఎన్ని ఇస్తుంది? ఎలాంటి మూతి మీద కొట్టిపోయింది ఇలా మూతిలో మూసుకొని ఎల్లండిని మేమే పంపించేసినాం, ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే జనాలు గజగజ వణికిపోతారు. మొదలే మన మెట్రో పైనుంచి పోతుంది, కిందికి వెళ్ళిపోదు. ఇలా నమ్ముకొని మెట్రో ఎక్కాలంటే కూడా భయమే. ఇప్పుడు అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఎనీవే దీని ఎఫెక్ట్ ముందు ముందు ఎట్లుంటుందో చూద్దాం మనం. కానీ ఎల్ఎన్టీ మెట్రో నుంచి వైదొలడం ఇది ఒక పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ వార్త అయింది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి అసలు ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.